ఓం విఘ్నేశ్వరాయ నమః. ఇది మా ఊరు కొత్తలంక గ్రామం, ముమ్మిడివరం పక్కన ఉంటుంది. చిన్న గ్రామం. రావి చెట్టు కింద విఘ్నేశ్వరుడు అంటే చాలా పవర్ఫుల్, అందరికీ తెలుసు కదా. ఈ విఘ్నేశ్వరుడి గుడికి కొంచెం మీరందరూ సపోర్ట్ చేయాలి. నందీశ్వరుడు అభిషేకం ఎలా సపోర్ట్ చేశారో అలాగే ఈ విఘ్నేశ్వరుడి గుడికి కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఊరి పూజారిన శ్రీ గణేశాయ నమః. ఇది కొత్తలంక గ్రామం. కొత్తలంక అనగా ఈ గ్రామానికి పూర్వం నవద్వీపంగా ఉండేటువంటి గ్రామంలో నవ అనగా కొత్త ద్వీపం అనేటువంటి లంకగా ఈ గ్రామానికి విశేషమైనటువంటి క్షేత్రంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అందులో ఆది గణపతిగా చెట్టు కింద వినాయకుడిగా విరాజిల్లేటువంటి ఈ గణపతి స్వామి వారు సుమారుగా 8 దశాబ్దాలుగా పూజలు అందుకుంటూ విశేషమైనటువంటి ఎంతో మంది భక్తుల్ని ఆశీర్వదిస్తూ ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల యొక్క కామ్యాలు నెరవేరుస్తూ ఆది గణపతిగా అర్చనలు కైంకర్యాలు అందుకునేటువంటి గణపతి ఈ ఆలయం జీర్ణావస్థ వచ్చింది. ఈ జీర్ణమైనటువంటి దేవాలయం భక్తుల యొక్క దాతలుగా సహాయ సహకారంగా నూతనంగా నిర్మించేటువంటి ఈ దేవాలయానికి అనేక మంది భక్తులు విశేషంగా ఎదరకు వచ్చి ఈ దేవాలయ పునరుద్ధరణకి ప్రతి వారు సహకరిస్తారని కోరుకుంటూ దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని కలగజేసేటువంటి ఆది గణపతి యొక్క సేవలో అందరూ పునీతులను కోరుకుంటూ సహకరించవలసిందిగా ప్రార్థన. ఇది కొత్తలంక గ్రామం అండి, ముమ్మిడివరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఇప్పుడైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది. ఏంటంటే పురాతనమైనటువంటి ఆలయం అండి. మా ఊరి మొత్తానికి వినాయకుడి ఆలయం ఇది ఒకటేనండి. ఇది ఆల్రెడీ చాలా రోజుల క్రితం శిథిలావస్థకు చేరింది. ఇది ఎప్పటి నుంచో దీన్ని పునర్నిర్మిద్దామని అనుకున్నాం. ఇప్పటికేమో కుదిరింది. అది ఆల్రెడీ ఏంటంటే దీన్ని ఎస్టిమేషన్ ఏంటంటే ఇంచుమించు ఒక 10 లక్షల నుంచి 12 లక్షల వరకు ఎస్టిమేషన్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఊళ్ళో మేము అందరూ తమ వంతు సహాయం చేశారు. ఎవరైనా దీనికి ఆర్థిక సహాయం చేసి గుడిని బాగా అభివృద్ధి చేయడానికి అని చెప్పి ఈ కార్యక్రమానికి పూనుకున్నాం. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.